ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్గా మీరు తీసుకొచ్చిన సంస్కరణలు వాటి గురించి వివరించండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆలోచన చాలా గొప్పది. ఇప్పుడు వారు ఏమంటారంటే, మీకు మామూలుగా కామన్ మ్యాన్కి అర్థమయ్యేట్టుగా చెప్తాను. విద్య ఒక స్టెప్, నెక్స్ట్ స్టెప్ నైపుణ్యం అంటే స్కిల్ డెవలప్మెంట్, థర్డ్ స్టెప్ ఉద్యోగ ఉపాధి అవకాశాలు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, తను 10th చదువుకొని ఉంటాడు, ఆ 10thలో తనకి ఉద్యోగం రాదు. సో మనం ఏం చేస్తాం, అతన్ని ఒక స్కిల్ హబ్లో చేర్పించి తనకి ఇష్టమైన వృత్తి, ప్లంబింగ్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఏదైనా మేసనరీ కావచ్చు, తనకి నచ్చినది నేర్పించి అందులో అతనికి ఉద్యోగ అవకాశాలు కల్పించేది. ఆ పద్ధతిలో ముఖ్యమంత్రి గారి ఆలోచన చాలా, అంటే అందరికీ రాదు ఈ ఆలోచన. ఇది నేను వచ్చిన నుంచి అందరికీ చెప్తా ఉన్నాను బాగా. 10th ఫెయిల్ నుంచి ఇంజనీరింగ్ పాస్ అయినంత వరకు టార్గెట్ చేస్తాం మేము. అంటే 10th ఫెయిల్ అయిన పిల్లోడి నుంచి ఇంజనీరింగ్ పాస్ అయిన పిల్లల వరకు మేము ట్రైనింగ్ ఇస్తాం. వారికి నచ్చిన, మా దగ్గర అందుబాటులో ఉండి వారికి నచ్చిన కోర్సులో వాళ్ళు ట్రైనింగ్ పొంది వాళ్ళు నైపుణ్యం పెంచుకొని ఉద్యోగ అవకాశాలు కల్పించే పద్ధతులు. ఆ పద్ధతిలో ప్రతి నియోజకవర్గానికి ఒక స్కిల్ హబ్, 175 స్కిల్ హబ్లు ఓపెన్ చేసాం, 17 NAC సెంటర్స్లో స్కిల్ హబ్స్ ఓపెన్ చేసాం. అదే పద్ధతిలో 25 జిల్లాలకు 25 స్కిల్ కాలేజెస్ ఓపెన్ చేసాం. అదనంగా పులివెందల్లో ఒక స్కిల్ కాలేజ్ ఓపెన్ చేసాం. అన్నీ మన జగన్ గారి ఆధ్వర్యంలో, దేవుడి దయతో అన్నీ నా టెన్యూర్లోనే ఓపెన్ చేసాం. ఇప్పుడు అన్ని ఫంక్షన్లో జరుగుతున్నాయి. దాదాపు 1,00,000 మందికి పైగా ట్రైనింగ్ చేసాం. ఉద్యోగాలు కూడా 1,00,000 మందికి శిక్షణ ఇవ్వడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి పెట్టుకున్నాను. సో ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే, లోకల్గా శిక్షణ ఇవ్వగలిగిన స్థాయి ఉండాలంటే ఆ పద్ధతిలోనే స్కిల్ హబ్, స్కిల్ కాలేజెస్ డెవలప్ చేశాం. చాలా అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు తెలియదు, ఒక స్కిల్ ఇండియా అంటే స్కిల్ ఏపీ లెవెల్లో ఒక నైపుణ్యం కలిగిన యువతను ఒక ఇండస్ట్రీ మారి తయారు చేస్తాం.